నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వంకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. వంకాయ అంటే ఇష్టపడలేని వాళ్ళు కూడా ఈ వంకాయ వెల్లుల్లి కారం చేసి పెట్టండి, వాళ్ళ ఫేవరెట్ కూర అయిపోతుంది. అంత బాగుంటుంది అన్నమాట రుచి. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా అప్పుడప్పుడే వంట నేర్చుకునే వాళ్ళకి కూడా పెద్ద కష్టమేం అనిపించదు. చాలా ఈజీ ప్రాసెస్లోనే చేసేసుకోవచ్చు. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా మనకి ఎండు కొబ్బరి పొడి కావాలి అండి. ఎక్కువ క్వాంటిటీలో అయితే మిక్సీలో వేసుకోవచ్చు. తక్కువ ఉన్నప్పుడు ఇలా తురుముకునేది తీసుకుని 1 టేబుల్ స్పూన్ అంత ఎండు కొబ్బరిని ఇలా తురుముకుని రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత దంచుకునేది తీసుకుని దాంట్లోకి 15 నుంచి 20 వరకు కూడా వెల్లుల్లిపాయల్ని వేసుకుని వీటిని కచాబచాగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఇవన్నీ మిక్సీలో వేస్తే పేస్ట్లా అయిపోతాయి. ఒకవేళ మిక్సీలోనే వేయాలి అనుకుంటే ఆపుకుంటూ పల్సిస్తూ ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు. వెల్లుల్ని ఇలా కచాబచాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ ధనియాలు పొడి, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి అటు ఇటు బాగా కలిపేసుకుని దీన్ని మరొక నిమిషం పాటు ఇలా దంచుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలుస్తాయి అన్నమాట. ఆ తర్వాత దీంట్లోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి అటు ఇటు బాగా కలిపేసుకోండి. కొబ్బరి పొడి వేసిన తర్వాత దంచుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇలా కలుపుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు వంకాయల్ని తీసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. నేను సగం తెల్ల వంకాయలు సగం నల్ల వంకాయలు తీసుకున్నాను. ఇలా తీసుకోవాలని రూల్ ఏం లేదు, నా దగ్గర 2 ఉన్నాయి కాబట్టి నేను కలిపి తీసుకున్నాను. మీరు ఈ వెల్లుల్లి కారం చేయడానికి ఎటువంటి వంకాయలు తీసుకున్నా కూడా రుచి చాలా బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఇలా మట్టి దాకా తీసుకుంటే ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుని దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకు, అలానే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని ఆనియన్స్ని ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. అంటే ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ కడుగు పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోండి. వంకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత నల్లబడకుండా ఉండాలి అంటే వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకుని వంకాయలని ముక్కల్ని వేసుకుంటే నల్లబడకుండా ఉంటాయన్నమాట. ఇలా వంకాయ ముక్కలన్నిటిని కూడా కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంతా ఉప్పుని వేసుకుని ఈ ఉప్పు ఉల్లిపాయలు అన్నీ కలిసేలాగా పైనుంచి కిందకి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఈ వంకాయలన్నిటిని కూడా మగ్గించుకోవాలి. ఈ కర్రీలో మనము అస్సలు వాటర్ వేయం కాబట్టి ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టడానికే ట్రై చేయండి. ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ వంకాయలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. వంకాయలో చాలా వాటర్ క్వాంటిటీ ఉంటుందండి. సో దాని నుంచి వాటర్ ఏదైతే వస్తుందో దాంతోనే వంకాయలు చాలా మెత్తగా మగ్గిపోతాయి. స్పెషల్గా వాటర్ అయితే అస్సలు ఏమీ యాడ్ చేయకండి, అలా యాడ్ చేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. వంకాయలు చూసారు కదండి, ఒక 10 to 12 మినిట్స్కి ఇలా పర్ఫెక్ట్గా మెత్తగా కుక్ అయిపోతాయండి. మనం ఒక స్పూన్తో కట్ చేసి చూస్తే కూడా చాలా ఈజీగా కట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో సిమ్లోకి టర్న్ చేసేసుకుని పూర్తిగా మనం ముందుగా వెల్లుల్లి కారాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని చూపిస్తున్న విధంగా చుట్టూరు కూడా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకుంటూ ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని సిమ్లో మాత్రమే 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఈ వెల్లుల్లి కారం ధనియాల పొడి ఇదంతా కూడా వంకాయలకి బాగా పట్టేస్తుంది అన్నమాట. ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే 1/2 టీ స్పూన్ దాకా కూడా కారం వేసుకోవచ్చు. ఉప్పు అయితే సరిపోతుందండి, వంకాయల్లో 1 టీ స్పూన్ వేసాం, మనం వెల్లుల్లి కారం చేస్తున్నప్పుడు 1/2 టీ స్పూన్ వేసాం కాబట్టి సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసేసుకోండి. 2-3 నిమిషాల పాటు ఇలా సిమ్లో మగ్గించుకున్న తర్వాత దీన్ని మరొకసారి అటు ఇటు కలిపేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి.
మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.